విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కరితంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1,050 కోట్ల రూపాయలు గ్రాంట్ను రాబట్టగలిగాం. 15వ ఆర్థిక సంఘం ఒప్పించడం ద్వారా 30,497 కోట్ల రూపాయలు గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంట్ను సాధించుకోగలిగాం. అంతేకాకుండా మా అలుపెరుగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25కి కేటాయింపులు ఖాతాలు 2022-23 ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాల రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు మరియు ద్రవ్య లోటు 52,508.34 కోట్లు. ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి జిఎస్డిపిలో వరుసగా 3.30% మరియు 3.98%. సవరించినటువంటి అంచనాలు 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనా 2,28,237.77 కోట్లు అయితే మూలధనం వ్యయం కోసం ఇది 27,308.12 కోట్లు. 2023-24 రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు. అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 60,153.59 కోట్లు. ఇది జిఎస్టిపిలో వరుసగా 2.19% మరియు 4.18%. 2024-25 బడ్జెట్ అంచనాలు 2024-25 సంవత్సరానికి మేము రూపాయలు 2,86,389.27 కోట్లు, ఆదాయ వ్యయం అంచనా 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయం కింద 30,530.18 కోట్లు అంచనా. రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు 55,817.50 కోట్లు. ద్రవ్య లోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు జిఎస్డిపిలో దాదాపు 1.56% ఉంటుంది. అబ్రహం లింకన్ గారి మాటలతో భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గం ఆ భవిష్యత్తుని సృష్టించడం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయోరాజ్య స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాలు సమ్మిళితమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుని స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మనం ముందున్నది మన రాష్ట్రం యొక్క దృఢమైన ఉజ్వల భవిష్యత్తు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తున్నాను. మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులం. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితి గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ఈ మాటలతో బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.